నెక్స్ట్ లెసన్ మనకి ఆహార భద్రత. ఇది కూడా అంతే అండి, ఆల్మోస్ట్ మ్యాటర్ ఉంటుంది. గణాంకాలే మెయిన్ ఇంపార్టెంట్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కరువులండి, అంటే ఆహార కొరత అనేది చాలా తీవ్రంగా ఉండింది. 1943-45లో చూసినట్టయితే బెంగాల్ కరువు కూడా వచ్చింది. దీనివల్ల అయితే బెంగాల్, అస్సాం, ఒడిస్సాలో 30-50 లక్షల మంది ప్రజలు చనిపోవడం జరిగింది. మోస్ట్ ఇది మనకు చూసుకుంటే, ఎందుకు కరువు వల్ల ఆహారం అనేది నిల్వ ఉండింటే, ఆహార భద్రత ఉండింటే ఆహారం తిని చనిపోకుండా ఉండిండు కదా. ఆహార భద్రత లేకనే ఈ కరువులన్నీ రావడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనకు ఈ లెసన్ అనేది చూసుకోవచ్చు. అంటే ఆహారాన్ని ఎలా భద్రపరచుకోవాలి, నియమాలు ఏమి, అట్లా మనకు ప్రభుత్వం ఏం హెల్ప్ చేయాలి, అవన్నీ ఇక్కడ చూసుకుంటామండి. పాలకులు ఆహార ధాన్యాల సరఫరా చేయలేకపోవడం వల్లనే ఈ కరువులు సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయని, ఆహారం నిల్వల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఆహారం కానీ తెప్పించి వాళ్ళకి కానీ సరఫరా చేసింటే వాళ్ళ ప్రాణాలు అనేటివి బతికిండేవు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి నాటికి ప్రజలకు ఆహారం అందేలా చూడడానికి ప్రభుత్వం వివిధ విధానాలు తేవడం జరిగింది. అందుకని ముందు బెంగాల్ కరువు జరిగింది కదా, ఇలాంటిది ఎవరికి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఆహారానికి సంబంధించి ఎన్నో వివిధ విధానాలు తేవడం జరిగిందండి. తక్కువ ధరలకు ఆహారాన్ని ఇవ్వడము, ఇవే మనకు రేషన్ షాప్స్ అంటాం, రేషన్ దుకాణాలు. ఓకేనా, వీటిల్లో చాలామందికి చూసినట్టయితే పేదవాళ్ళకైతే ఇన్ని కేజీలు, కొంచెం ఉన్న బిలో ఉన్నట్టయితే ఇంకొంచెము, ఇంకా అబవ్ ఉంటే ఇంకొంచెము. ఓకేనా, ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ప్లస్ బడిలో పిల్లలకు కూడా మనకు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడము, చిన్నపిల్లలకు సంరక్షణకు భాగంగా తల్లికి బిడ్డకి అంగన్వాడీకి సంబంధించి గుడ్లు ఇలాంటివి సరఫరా చేయడము, మధ్యాహ్న భోజనం పెట్టేటువంటి అంగన్వాడీ కేంద్రాలు కూడా మనకి ఇక్కడ అన్ని వీటి కిందకే రావడం జరుగుతుంది. ఇది బేస్ చేసుకొని పెట్టారనమాట. ఈ విధమైనటువంటిది ఇంకెప్పుడు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో దేశానికి ఆహార భద్రత. నెక్స్ట్ చూడండి, అంత చిన్న లెసన్ భిన్న అయిపోతుంది. దేశానికి ఆహార భద్రత, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం అనమాట. ఏ విధంగా పెంచవచ్చు ఆహార ధాన్యాల ఉత్పత్తిని? మెయిన్ ఏం చేయాలి, ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేయడము. ఓకేనా, దీని అర్థం ఏంటంటే అధిక మొత్తంలో ఆహార పదార్థాలను రైతులు పండించగల పరిస్థితులను భారతదేశం కల్పించాలి అని. సంథింగ్ వాళ్ళకు రుణాలు ఇవ్వడము, ఓకేనా, సబ్సిడీస్ ఇవ్వడము, బోరు కొట్టించడానికి సబ్సిడీస్ ఇవ్వడము. సో ఈ విధంగా వాళ్ళకి గన కల్పించామంటే గన ఏం చేస్తారంటే ఎక్కువగా వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. ఫస్ట్ ఉత్పత్తి ఉంటేనే కదా మళ్ళీ నిల్వ చేసుకునేది. నువ్వు ఉత్పత్తి పెంచాలి. ఇలా గణాంకాల ప్రకారం చూడండి, ఆహార ధాన్యాల ఉత్పత్తి 1970-71 నుంచి 2010-11 వరకు ఎంత పెరిగిందో. ఓకేనా, వరి ఉత్పత్తి చూడండి ఎలా ఉంది. వరి అంటే ఏంటి, బ్లూ కలర్లో ఉండేటువంటి లైన్ వరి, ఇది గోధుమ, ఇదైతే జొన్న, ఇదైతే నూనె గింజలు అంట. మామూలుగా వరి చూడండి ఎంత పెరిగిందో. ఇక్కడ మనకు 40-50 ఉండేది, 40లలో ఉండేది, మళ్ళీ 90-100కి వెళ్ళిపోయిందనమాట వరి 2010 నుంచి 11. గోధుమ కూడా సేమ్ అంతానే బాగా పెరిగిందనమాట. సో ఈ విధంగా తగ్గుదల దేంట్లో ఉంది, నూనె గింజలు జొన్నలో తగ్గుదల ఉంది, వరి గోధుమలో బాగా పెరుగుదల అనేది ఉందన్నమాట. ఇది మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ అయితే ముందు లెసన్కి వచ్చి అదేం అవసరం లేదు మనకి. నెక్స్ట్, హెక్టార్కు లభించే పంట దిగుబడి పెంచడానికి అవసరమైన ఉత్పాదకాలను సక్రమంగా వినియోగించుకోవాలి. హెక్టార్కి ఎంత పంట లభిస్తుంది, ఎంత పంట దిగుబడి వస్తుంది, వాటికి ఇంకా అభివృద్ధి చేయాలంటే ఏమేమి పాటించాలి అనేది చూసుకోవాలంట. సాగునీటి వసతిని పెంచడము, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట. ఇది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఎంపిక చేసిన ఆహార ధాన్యాల దిగుమతి హెక్టార్ కిలోలలో ఇక్కడ మ్యాప్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా చూసినట్టే వరి గోధుమ హైలో ఉన్నాయి, జొన్న నూనె గింజలు లోలో ఉన్నాయన్నమాట. ఇది చేస్తూనే మనం ఏం చేయాలంటే ఈ ప్రక్రియలో నేల ఇతర సహజ వనరులు అంతరించిపోకుండా క్షీణతకు గురి కాకుండా కూడా చూసుకోవాలండి. అది కూడా ఎంతో ముఖ్యము. భారతదేశంలో వరి గోధుమలను పండిస్తున్న విధానం వల్ల రసాయనిక ఎరువులు వాడడము, పురుగుల మందులు అశాస్త్రీయంగా విచక్షణారహితంగా వాడుతూ ఉన్నారు. ఆ వాడడం కూడా తగ్గించాలి అని చెప్తున్నారు. ఓకే, ఈ పద్ధతి వల్ల ఏమవుతుందంటే నేల క్షీణతకు గురి కావడం జరుగుతుందండి. భూగర్భ జలాల వనరులు కూడా తగ్గిపోవడము, అంతరించిపోవడం జరుగుతుంది, కలుషితం అయిపోవడం జరుగుతుంది. సో ఇలాగ చూసుకొని వాడాలి అని చెప్తున్నారు. ఓకేనా, ఇది ఉత్పత్తి చేయమన్నాం కదా అని చెప్పి అంతా చేయడం కాదని. ఓకేనా, నెక్స్ట్ ఆహార ధాన్యాల లభ్యత. ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి అయిపోయింది, లభ్యత అంటే ఏంటంటే తిన్నాము, ఇప్పుడు అన్నం తిన్నాము, బియ్యం అన్నం చేసుకొని తిన్నాము. ఓకేనా, తిన్న తర్వాత కూడా ఎంత మిగిలింది, అందరికీ సగటును పంచిన తర్వాత కూడా ఎంత మిగిలింది, అదే దాన్ని మనకు ఆహార లభ్యత అని చెప్పి అంటాం. అంటే ఇంత లభ్యతగా ఉంది మన దగ్గర ప్రస్తుతానికి, మన తిండి అవసరాలు పోగా 1 ఇయర్లో తిండి అవసరాలు అన్నీ తీర్చుకోగా ఇంత ఉంది అని చెప్పి. ఓకేనా, దీన్నే మనం ఆహార లభ్యత అంటాం. దేశం మొత్తానికి సరిపడే ఆహార ధాన్యాలు పండించడం అనేది ఫస్ట్ స్టెప్ అయితే
అందరికీ సరిపడే ఆహారం ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్. ఈ కుటుంబాలకు ఆహారం అందుతుందా లేదా అనేది చూసుకోవాలంట. ఇదే మనకు ఆహారం లభ్యత. ముందుగా లభ్యత ఎంత ఉందో చూస్తున్నాము. దీని అర్థం ఏంటంటే దేశంలో తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత సరిపడ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. దాని ద్వారా మనం ఏం చేస్తాము, లభ్యత ఉంటే కనుక అవసరం ఉన్న వాళ్ళకి అందరి కుటుంబాలకి పంపిణీ చేసిన తర్వాత ఇంకా మిగిలి పెట్టుకునేది భద్రతగా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఏమైనా కరువు ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ అది పంచడం దాన్ని అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద ఒకటి ఇచ్చారు, ఆహార ధాన్యాల ఉత్పత్తి లభ్యతల మధ్య తేడా ఏమిటి? ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఎంత ఉత్పత్తి చేశాము, లభ్యత అంటే ఏంటంటే మనము అవసరాలు తీర్చుకున్న తర్వాత కూడా ఎంత మిగిలి ఉంది, అదే లభ్యత. వీటి మధ్య తేడా ఏంటి అంచనా వేద్దామన్నారండి. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు చూసుకోవాలి ఫస్ట్. అంటే ఆ సంవత్సరంలో ఆహార ధాన్య ఉత్పత్తి ఎంత అయింది, ఓకేనా, ఎంత ఉత్పత్తి అయ్యింది, లేదా నువ్వేమన్నా పక్కన దేశం నుంచి దిగుమతి తెచ్చుకున్నావా అనేది కూడా కలుపుకుంటాం. ఇప్పుడు మన దగ్గర సరిపోకుండా కొంచెం వేరే దేశం నుంచి వరి పండించుకొని తెచ్చుకున్నాము. సో మన దగ్గరనే ఉత్పత్తి ప్లస్ వాళ్ళ దగ్గర నేను తెచ్చుకున్నది మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో నుంచి ఏం తీసేయాలి అంటే ఆ సంవత్సరానికి ప్రభుత్వ నిల్వల్లో ఉండేదన్నమాట. సంవత్సరం లాస్ట్ టయానికి ఉండే నిల్వలు, సంవత్సరం ఆరంభం నుంచి ఉండే నిల్వలు, దీని తేడా అనేది చేయాలి. అంటే సంవత్సరం స్టార్టింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది. తద్వారా ఏమవుతుంది, ఆ సంవత్సరం ఎంత ఖర్చు అయిందో తెలుస్తుంది. ఆ ఖర్చు అయిందో దీంతో తీసేస్తే అప్పుడు మిగిలింది ఏమున్నట్టండి, మన దగ్గర ఉండేటువంటి ఎంత ఉందో ఆ లభ్యత వస్తుందన్నమాట. ఆన్సర్ ఇది జస్ట్ ఫార్ములా. నీ దగ్గర ఉత్పత్తి ఎంత చేసావో వరి తీసుకున్నట్టయితే పక్క దేశం నుంచి ఎంత దిగుమతి చేసుకున్నావో రెండు కలుపుకుంటాం. ఒకవేళ సంథింగ్ నేను 10 అనుకున్నా, పక్క దేశం నుంచి ఒక 20 తీసుకున్నా 30లో నుంచి ఒక సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో నేను ఒక 15 వాడేశానండి. 15 వాడేసా ప్రజా పంపిణీ ద్వారా సంథింగ్. ఇంకా మిగిలింది ఎంత, 15. అంటే ఈ 15 కేజీలు నా దగ్గర లభ్యతలో ఉన్నట్టు ఆహార ధాన్యాలు. ఓకే, ఈ విధంగా లెక్క కడతాం అన్నమాట. నెక్స్ట్ సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలు. సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యం వేస్తాం ఫస్ట్. ఒక సంవత్సరంలో ఒక 150 కేజీలు అనుకుందాం. జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 150 కేజీలు సంవత్సరానికి అంటే 365 రోజులకి 150 ఉన్నదండి. ఓకే, బై జనాభా అనేది చేస్తాం. ఎంతమంది జనాభా ఉన్నారు, నా దగ్గర ఒకవేళ 300 మంది ఉన్నారు అనుకుందాం. ఓకేనా, ఈ విధంగా డివైడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇన్ని కేజీలు మొత్తం ఉంది, ఇంతమంది జనాభా ఉన్నారు. సో మనకి ఏమవుతుందంటే ఒక రోజుకి ఎంతో కనుక్కోవాలన్నమాట. ఒక రోజుకు చూసినట్టయితే 365 డేస్కి 150 అయినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు
మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.